హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మనం ఎంతో పవిత్రంగా భావించే ఇలాంటి దేవుడి ఫోటోలకు సంబంధించిన చాలా చక్కటి వీడియో అండి. అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఫొటోస్ అనేవి మనకి న్యూ ఇయర్ అప్పుడు ఎలాంటి షాపింగ్కి వెళ్ళినా సరే, లేదంటే ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఫొటోస్ అనేవి ఎక్కువగానే వస్తూ ఉంటాయండి. వాటిని మనం ఇంట్లో తెచ్చి ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా వీటిని కూడా మనం చక్కగా అందంగా ఒక ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చండి. దానికోసం మనకి ఇలాంటి ఒక అట్ట కావాలి. ఒక అట్ట పెట్టిని ఇలా కట్ చేశానండి నేను. ఈ అట్ట ముక్కని ఇలాగే ఉంచకుండా చూడండి, ఇలాంటి క్లాత్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, దాన్ని నేను ఫెవికాల్ సహాయంతో అంటిస్తున్నాను. ఇలాంటి ఫొటోస్ని చాలామంది తలుపులకి, గుమ్మాలకి అది అంటిస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల కొన్నాళ్ళకి ఫీడ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత మనం తీసేయాలన్నా అంటుకుపోయి రావన్నమాట. అంతేకాకుండా అలా అంటించడం అనేది మన లేడీస్కి కూడా మంచిది కాదండి. మనకు తెలియకుండానే అన్ని సమయాల్లోనూ అటు ఇటు తిరుగుతూ తాకుతూ ఉంటాము. అలా కాకుండా అందంగా చక్కగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ఫొటోస్ని ముందుగా మనం షీట్ పైన ఇలా నీట్గా సర్ది పెట్టుకోవాలండి. ఇలా ముందు అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత ఫొటోస్ని నేను ఇక్కడ డబుల్ టేప్ సహాయంతో అంటిస్తున్నానండి. ఇలాంటి ఫొటోస్ మీకు ఎవరైనా ఇచ్చినా సరే ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే తెచ్చుకోండి. లేదంటే మొహమాటం లేకుండా వద్దు అని చెప్పండి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మంచి మంచి విషయాలండి. ఫొటోస్ అన్నీ కూడా నేను ఇలా అంటించేసానండి. చాలా బాగుంది కదండి. కలర్ఫుల్గా మనకి దేవుళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో చాలా అందంగా కూడా ఉంది. ఈ ఫ్రేమ్కి ఇప్పుడు చూడండి, ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్ని ఒకదాన్ని మనం సెట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఫొటోస్ త్వరగా ఫేడ్ అవ్వకుండా ఉంటాయండి. అలాగే డస్ట్ పడకుండా ఉంటాయి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ సెల్లో టేప్ సహాయంతో ఈ కవర్ని అంటించేసానండి. నా దగ్గర కొన్ని ఫోటోలే ఉన్నాయని ఒకవైపే అంటించానండి. ఎక్కువగా ఉంటే రెండో వైపు కూడా అంటించవచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్ని గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా నేను ఇక్కడ ఊలును కడుతున్నాను. ఈ ఫ్రేమ్ని మీరు కావాలంటే చక్కగా పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చండి. లేదంటే చూసారా, ఇలా గోడకి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. మా పూజ గది చాలా చిన్నగా ఉంటుందండి. అందుకే పట్టని ఫోటోలన్నీ నేను ఇక్కడ షోకేస్లో ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది, అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.